వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. వెల్కమ్ టు ఇట్స్ యువర్ టీవీ. 2029లో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణ భారతదేశానికి అన్యాయం జరగబోతుందా? ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇదే చర్చ కొనసాగుతోంది. 2029లో ఎట్టి పరిస్థితుల్లో జమిలీ ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనతో ఉన్న కేంద్ర ప్రభుత్వం వెంటనే నియోజకవర్గాల పునర్విభజనను కూడా పూర్తి చేస్తామనే సంకేతం ఇచ్చింది. నిన్న ప్రత్యేకంగా ఎన్డీఏ పక్షాలకి అట్లాగే కాంగ్రెసేతర విపక్షాలకి కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పునర్విభజన గురించి చాలా స్పష్టత ఇచ్చాడు. ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే సౌత్ ఇండియాకి ఎన్ని లోక్సభ సీట్లు వస్తున్నాయి? సౌత్ ఇండియా నష్టపోతుందా లేకపోతే ఎంతో కొంత లాభపడుతుందా? అసలు భయంకరమైన ఏదైనా మార్పు రాబోతుందా అంటే ఖచ్చితంగా నేను ఒక డేటాని మీ ముందుకు తీసుకొచ్చాను. ఇవాళ ఈ వీడియోలో సౌత్ ఇండియాకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని సీట్లు పెరుగుతాయి, తెలంగాణలో ఎన్ని సీట్లు పెరుగుతాయి, 33% మహిళా రిజర్వేషన్ బిల్లుని అమల్లోకి తీసుకొస్తే ఏపీలో ఎన్ని సీట్లు మహిళలకు సొంతమవుతాయి, రిజర్వేషన్ వస్తుంది, తెలంగాణలో ఎన్ని సీట్లు రిజర్వేషన్ వస్తుంది, దేశవ్యాప్తంగా ఎన్ని పార్లమెంటు లోక్సభ స్థానాల్లో మహిళలకి అవకాశం దక్కుతుందనే పూర్తి డేటాతో మీ ముందుకు వచ్చాను. ఆ డేటాలో మొట్టమొదటిది పార్లమెంట్లో లోక్సభలో ఎన్ని సీట్లు పెరగబోతున్నాయి కొత్తగా అనేది ఒకసారి చూద్దాం. మొత్తంగా నా దగ్గర ఉన్న డేటా ప్రకారం చూడండి, ప్రస్తుతం పార్లమెంట్లో లోక్సభకి ఎన్నికలు జరిగే 543 మొత్తం సీట్లలో ఇవాల్టికి అందుతున్న సమాచారం ప్రకారం 50% సీట్లను పెంచబోతున్నారు. 50% అంటే 543 సీట్లు ఉన్నాయి కదా, ఈ 543 సీట్లలో 273 సీట్లు కొత్తగా పెరుగుతాయి. అంటే 543లో 50% సీట్లు పెరిగితే, లోక్సభ సీట్లు పెరిగితే అందులో 273 సీట్లు అదనంగా కొత్తగా రాబోతున్నాయి. 2029లో నియోజకవర్గాల పునర్విభజన పూర్తయితే అంటే మొత్తం సీట్ల సంఖ్య 816కు చేయబోతుంది. ఈ 816లో ఎవరు ఎక్కువ స్థానాన్ని గెలుచుకుంటే, 816 ప్రకారం మ్యాజిక్ ఫిగర్ ఎంత వస్తుందంటే 409 సీట్లను ఎవరు గెలుచుకుంటే ఢిల్లీ పీఠం పైన కూర్చుంటారు. అంటే పార్లమెంటు లోక్సభ నియోజకవర్గాల విభజన జరిగితే 816 లోక్సభ స్థానాలు ఏర్పాటు కాబోతున్నాయి. ఒకసారి దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా సీట్లను పెంచాలనే ఆలోచన, ప్రతిపాదన చేసే ఆలోచనలో ఉంది కేంద్ర ప్రభుత్వం. అంటే రాష్ట్ర అసెంబ్లీలో కూడా 50% సీట్లు పెరిగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క సంఖ్య మారే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా 4123 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. కొత్తగా నియోజకవర్గాల పెంపు ప్రతిపాదనను తీసుకొస్తే 2029కి పెరిగే సీట్ల సంఖ్య 50% పెంచితే 2062 సీట్లు కొత్తగా పెరగబోతున్నాయి. మొత్తంగా దేశవ్యాప్తంగా 6185 అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పడబోతున్నాయి. ఇది దేశవ్యాప్తంగా ఉన్న అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరిగితే. ఇకపోతే నియోజకవర్గాల పునర్విభజన జరిగితే మన ఆంధ్రప్రదేశ్లో లోక్సభ సీట్లలో కనిపించే తేడా అంటూ ఒకసారి చూద్దాం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 25 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 25 లోక్సభ స్థానాలు ఉంటే కొత్తగా అంటే 50% సీట్లు పెరిగితే 25లో 12.5 అనుకోండి, 13కి రౌండప్ చేస్తే 13 సీట్లు పెరిగే అవకాశం కనిపిస్తుంది. కొత్తగా ఆంధ్రప్రదేశ్లో 13 మంది ఎంపీలు రాబోతున్నారు 2029లో. ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే 13 మంది వస్తారు. మొత్తం సీట్ల సంఖ్య 38కి చేరుతుంది. అంటే కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్న ప్రస్తుత విధానంలోకి వెళ్ళిపోతే. ఇకపోతే తెలంగాణలో కూడా ఇటువంటి మార్పే చాలా స్పష్టంగా కనిపించే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం తెలంగాణలో 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి, 17 మంది ఎంపీలు ఉన్నారు ప్రస్తుతం తెలంగాణలో. 9 పెరిగే అవకాశం కనిపిస్తుంది. 9 పెరిగితే మొత్తం 26 లోక్సభ స్థానాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సీట్లను ఇక్కడ చూడొచ్చు, చాలా స్పష్టంగా చూడొచ్చు. 2029లో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న సీట్లు 175 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఈ 175 అసెంబ్లీ సీట్లని 50% పెంచితే, 50% పెంచితే అవి 263 అసెంబ్లీ సీట్లుగా మారే అవకాశం కనిపిస్తుంది. రాజకీయాల్లో చాలామంది ఎదురు చూస్తున్నారు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ. అయితే ఎందుకంటే 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచాలనే ప్రతిపాదన ఉంది, పెంచుతామని కూడా ఆ రోజు బిల్లులో చెప్పారు. అయితే అప్పుడు ఆంధ్రప్రదేశ్ లెక్క చూస్తే కొన్ని సీట్లు మాత్రమే పెరుగుతాయని చెప్పారు. ఇప్పుడు మొత్తం 50%. ఇప్పుడు వచ్చే కొత్తగా చేయబోతున్న నియోజకవర్గాల పునర్విభజన
ప్రకారం చేయాలనుకుంటున్న పునర్విభజన ప్రకారం 50% సీట్లను పెంచితే అందులో 175 ఉన్న ప్రస్తుతం 175 ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు కొత్తగా 88 పెరిగి 263కు రాబోతున్నాయి. ఏపీలో నిజంగా చాలామంది ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందా, ఎప్పుడు తమ అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరుగుతుందా అని ఆలోచిస్తున్నారు. అటువంటి వారికి కేంద్రం ఇప్పుడు గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పాలి. రాబోయే 2029 అసెంబ్లీ ఎన్నికల్లో ఒకవేళ కేంద్రం అనుకున్నట్టుగా జరిగితే జనాభా లెక్కలు పూర్తయ్యి అట్లాగే మహిళా రిజర్వేషన్లకు అమలు చేసి అట్లాగే నియోజకవర్గాల పునర్విభజనకి కమిషన్ ఏర్పాటు చేసి 2027 మార్చి 1 నాటికి మొత్తం ప్రక్రియను పూర్తి చేయగలిగితే ఆంధ్రప్రదేశ్లో 263 అసెంబ్లీ నియోజకవర్గాలకి ఎన్నికలు జరిగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సేమ్ తెలంగాణకు వస్తే తెలంగాణలో కూడా పునర్విభజన జరుగుతుంది, అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరుగుతుందని ఒకసారి తెలంగాణలో చూస్తే ప్రస్తుతం తెలంగాణలో 119 అసెంబ్లీ సీట్లున్నాయి. 119 అసెంబ్లీ సీట్లలో 60 పెరిగి 50% పెరగాలంటే 60 సీట్లు పెరిగి 179 సీట్లు ఏర్పడే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. తెలంగాణలో కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తమకు రాజకీయంగా అవకాశం దొరుకుతుందని భావిస్తున్నారు. మొత్తం అసెంబ్లీ సీట్ల సంఖ్య 179కి పెరిగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అసలు రాజకీయం అంతా ఇక్కడ ఉంది. ఓకే, నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది, కేంద్రం కూడా చాలా వేగంగా అటువైపు అడుగులు వేస్తుంది. జనాభా లెక్కల్ని పూర్తి చేయాలి ఇమీడియట్లీ. ఈ ఏప్రిల్ నుంచే జనాభా లెక్కల కౌంటింగ్ మొదలవుతుంది. 2027 మార్చి 1వ తారీఖు నాటికి జనాభా లెక్కల వ్యవహారాలు పూర్తి చేసి నియోజకవర్గాల పునర్విభజనకి కమిషన్ ఏర్పాటు చేసి అట్లాగే రిజర్వేషన్లను ఖరారు చేసి మహిళా రిజర్వేషన్ 33% ఉంది కదా, దాన్ని కూడా 2034 అనుకున్నారు, దాన్ని ముందే తీసుకొచ్చి 2029లో పూర్తిగా జమిలీ ఎన్నికలకు వెళ్ళాలనే ఆలోచనతో ఉంది. కానీ నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణ భారతదేశానికి కలిగే లాభం ఏమైనా ఉందా? అతిపెద్ద ప్రశ్నగా మారుతోంది ఇదే ఈ నియోజకవర్గాల పునర్విభజన రాజకీయంలో. ఒకవేళ ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం చూస్తే దక్షిణ భారతదేశంలో కేవలం 130 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం లెక్కల ప్రకారం 543 పార్లమెంటు నియోజకవర్గాల్లో దక్షిణ భారతదేశంలో 130 నియోజకవర్గాలు మాత్రమే ఉన్నాయి. మొత్తం తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక రాష్ట్రాలను తీసుకుంటే 5 రాష్ట్రాలు కలిపితే కేవలం 130 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో 50% పెరిగితే 65 సీట్లు పెరుగుతాయి. కొత్తగా పార్లమెంట్ నియోజకవర్గాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. టోటల్ సంఖ్య 195 నియోజకవర్గాలకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. అంటే దక్షిణ భారతంలో మొత్తం పార్లమెంటు నియోజకవర్గాలు 195కు చేరే అవకాశం ఉంది. ఒకటి అంటే విభజనలో అటు ఇటు చూస్తే 95 లేకపోతే 96, 97 దాకా పోవచ్చేమో. ప్రస్తుతం ఉన్న అంచనా ప్రకారం, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం చేసిన లీక్ ప్రకారం 50% పెంచితే అంతకంటే ఏం పెరిగేటట్టు కనిపిస్తలేదు. ఒకసారి నార్త్ ఇండియాలో ఎన్ని సీట్లు పెరుగుతున్నాయో చూడండి. నార్త్ ఇండియాలో పెరిగే సీట్ల సంఖ్యను చూస్తే ఖచ్చితంగా మైండ్ బ్లోయింగ్ ఉంటుంది. దక్షిణ భారతదేశం ఎంత అన్యాయానికి గురవుతుందో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి కారణాలు వేరువేరు కావచ్చు. ఎందుకు మన సీట్ల సంఖ్య పెరగలేదు, ఉత్తర భారతదేశంలో సీట్ల సంఖ్య ఎందుకు పెరుగుతుందనే దానికి కారణాలు వేరే కావచ్చు. కానీ దక్షిణ భారతదేశం పైన చిన్న చూపు ఉందనే విమర్శ మొదటి నుంచింది. దక్షిణ భారతదేశం పైన చిన్న చూపు పెరుగుతుందనే చర్చ నేపథ్యంలో ఉత్తర భారతదేశంలో పునర్విభజన తర్వాత నార్త్ ఇండియాలో పెరుగుతున్న సీట్ల సంఖ్యను చూస్తే మరింత ప్రమాదంలోకి వెళ్తున్నాయా దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాలు, కేరళ కావచ్చు, కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు అనే ప్రశ్న ఇక్కడ తలెత్తుంది. ఒకసారి చూడండి, దక్షిణ భారతదేశంలో కొత్తగా నియోజకవర్గాల సంఖ్య పెరిగితే ప్రస్తుతం ఉన్న సీట్లు 413 సీట్లు దక్షిణ భారతదేశంలో ఉంటే పార్లమెంట్ సీట్లు, లోక్సభ సీట్లు కొత్తగా 208 సీట్లు యాడ్ అవుతున్నాయి. అంటే ఎంత? దాదాపు 622 సీట్ల 21 సీట్ల వరకు 22, 21, 23 ఆ మధ్యలో కొంత అడ్జస్ట్మెంట్స్లో చూస్తే అంతవరకు పెరిగే అవకాశం ఉంది. 208 సీట్లు వాళ్ళకు పెరిగితే పూర్తి స్థాయిలో పార్లమెంట్లో కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ పూర్తిగా వాళ్ళ చేతి ఇప్పుడు కూడా ఉంది. కానీ ఉత్తర భారతదేశంలో పశ్చిమ బెంగాల్ కావచ్చు, నార్త్ ఈస్ట్ కావచ్చు, ఇక్కడ కొంత పెద్ద రాజకీయ పార్టీ అంటే బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ లాంటి రాజకీయ పార్టీలకు స్పేస్ తక్కువగా కనిపిస్తుంది. మనం చూస్తున్నాం ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం ఎక్కువగా ఉంది. ఈసారి కనుక ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే జాతీయ పార్టీలకు పట్టు చేజిక్కే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. మ్యాజిక్ ఫిగర్ని కేవలం నార్త్ ఇండియాలోనే సంపాదించుకొని దక్షిణ భారతదేశాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తారనే చర్చకి ఇది పునాది వేసినట్టుగా కనిపిస్తుంది. మొత్తంగా చూడండి ఒకసారి 413 + 208 సీట్లు అంటే
ఎన్ని సీట్లు పెరుగుతున్నాయి మొత్తం దక్షిణ భారతదేశాన్ని చూస్తే 195-96 సీట్ల దగ్గర ఆగిపోయింది టోటల్గా. ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన పెరిగినప్పటికీ, విభజన తర్వాత సీట్ల సంఖ్య పెరిగినప్పటికీ మొత్తం సీట్ల సంఖ్య 190, 200 కూడా దాటలేదు. ఇక్కడ కేవలం పునర్విభజనతోనే 208 సీట్లు అధికంగా వస్తున్నాయి నార్త్ ఇండియాకి. కాబట్టి ఇది కొంత ప్రమాదకరమైన విషయం అని చెప్పాలి. ఇక పోదాం. లాస్ట్ విషయం ఏంటంటే, ఇందులో మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తే దేశంలో మహిళలకి ఎక్కడెక్కడ ఏ స్థాయిలో ప్రాతినిధ్యం దక్కే అవకాశం ఉంది. మన తెలుగు రాష్ట్రాలతో పాటు లోక్సభలో చూద్దాం ఒకసారి. ప్రస్తుతం లోక్సభలో 270 స్థానాల్లో మహిళలకి పోటీ చేసే అవకాశం రావచ్చు. 33% రిజర్వేషన్ అమలు చేస్తున్నారు కాబట్టి 270 సీట్స్ మహిళలకి దక్కే అవకాశం ఉంది. మహిళలు ప్రజాప్రతినిధులుగా పార్లమెంట్లో అడుగుపెట్టే అవకాశం ఉంది. మొత్తంగా లోక్సభలో 270 సీట్లు మహిళలకు దక్కే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో 33% రిజర్వేషన్ అమలు చేస్తే ఆంధ్రప్రదేశ్లో పార్లమెంటరీ సీట్లలో 13 సీట్లు మహిళలకు దక్కుతాయి. అట్లాగే అసెంబ్లీలో 87 సీట్లు మహిళలకు దక్కుతాయి. పార్లమెంట్కి ఆంధ్రప్రదేశ్ నుంచి 13 మంది మహిళా ప్రతినిధులు పార్లమెంట్లో లోక్సభలో అడుగుపెట్టే అవకాశం ఉంటుంది. ఇకపోతే తెలంగాణకు వచ్చేస్తే మొత్తం సీట్లలో 9 సీట్లు పెరుగుతున్నాయి. రిజర్వేషన్లో 9 సీట్లు, నియోజకవర్గాల పునర్విభజనలో 9 సీట్లు మహిళలకు దక్కే అవకాశం ఉంది. మొత్తంగా పెరిగేది 9 సీట్లే ఇక్కడ. అట్లాగే మహిళలకి ఆ కోటాలో వెళ్ళేది కూడా 9 సీట్లని చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పెరిగే సీట్లు మహిళలకు పూర్తిగా దక్కే అవకాశం కనిపిస్తుంది. ఇక అసెంబ్లీకి దగ్గరకు వస్తే మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాల్లో 60 సీట్లు మహిళలకు దక్కే అవకాశం ఉంది. 60 మంది మహిళలు ప్రజాప్రతినిధులుగా తెలంగాణ అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉంది. మొత్తంగా బిగ్ క్వశ్చన్ ఒకటే, నియోజకవర్గాల పునర్విభజన జరిగితే 2029 నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరిగి జమిలీకి వెళ్ళే ఆలోచనలో ఉన్న కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాల జనాభా లెక్కల్ని పూర్తి చేసి, రిజర్వేషన్లను ఖరారు చేసి, నియోజకవర్గాల పునర్విభజనకి కమిషన్ వేసి ఈ ప్రాసెస్ అంతా పూర్తి చేస్తే దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుందనే వాయిస్ మళ్ళీ తెరపైకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. నా అభిప్రాయం కూడా అదే. నా అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తున్నారా? దక్షిణ భారతదేశంలో సీట్ల సంఖ్య మొత్తంగా కలిపితే 195, 96 దాటే పరిస్థితి లేదు. అది ఒక రకంగా దక్షిణ రాష్ట్రాలకి నష్టాన్ని కలిగించే అంశం. దీన్ని పరిష్కరించాలంటే ఏం చేయాలి? ఏం చేస్తే దక్షిణ భారతదేశానికి, ఉత్తర భారతదేశానికి పార్లమెంట్లో సమాన ప్రాధాన్యత దక్కుతుందని మీరు భావిస్తున్నారు? ఈ వీడియో కింద ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి. అలాగే ఈ సమాచారాన్ని మన తెలుగు తెలిసిన ప్రతి ఒక్కరికి చేరే విధంగా ఈ వీడియోని షేర్ చేయండి. చూస్తూనే ఉండండి ఇట్స్ యూటీవీ. నా పేరు తిరుమల్.